మీనవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ 6వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు కేతువు, గుర్తుపెట్టుకోండి. అది జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ కలయిక ఉంది. ఈ రెండు విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఉండేటువంటి. వైరాగ్యం అయితే ఒకటేమో భోగము, ఏమంటారు, ఒక రకమైన లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి అనుభవింపజేయాలనేటువంటి కారకత్వం కలిగినటువంటి శుక్రుడు. వైరాగ్యము, విరక్తి, డిటాచ్మెంట్స్ ఇవన్నీ కేతు. ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ కలుస్తున్నాయి. మరి ఈ గ్రహ కలయిక వల్ల 6వ భావంలో మీకు 3, 8 అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉంటే విపరీత రాజ్యోగం అని అంటారు, కానీ కేతుతో ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహాల కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ పర్సనల్ చార్ట్లో కనుక శుక్రకేతువు ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి మన అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 6వ భావం అనేటువంటిది రుణ రోగ శత్రు భావం, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు కేతు కలిసి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇది కూడా అష్టమాధిపతి అయినందుకు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది స్త్రీలు కావడం ఇట్లాంటివి, ఇటువంటి విషయాల్లో సుఖ వ్యాధులకు సంబంధించినటువంటి కాంబినేషన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త మీరు ఆ విషయంలో సేఫ్టీస్ అవి వాడుతూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే గ్రహస్థితి అలా ఉన్నప్పుడు అటువంటి వాటికి గురవుతూ ఉంటారు. న్యాచురల్ కొలత లగ్నం మీద, అది కాకుండా ఏనాడు శని ఒకటి నడుస్తుంది రాశిలో, అంటే శని ఇక్కడ ఓటాడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక రెండవది అప్పునివ్వడం. ఎవరికైతే మనం అప్పిస్తున్నాం, సిబ్లింగ్ తరపు వారికి, సిబ్లింగ్కి ఫ్రెండ్స్ అయినటువంటి వారికి, ఇంకోటి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సంతానం ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఏదో సరదాగా జోకేస్తారు, ఆ జోక్ అసలు సీరియస్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వారికి అప్పిచ్చేటప్పుడు కానీ, వారితో ఏదైనా సరే సంభాషణ జరిపేటప్పుడు కానివ్వండి, అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు కోసం మనం చూడండి, ఏదో మెసేజ్ చేస్తాం, అందులో కూడా మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ దాని యొక్క అర్థమే పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ నవగ్రహాలలో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గ్రాసము తినిపించడము, తీపి చపాతీలు తినిపించడం చేయండి. రావి చెట్టు కిందని చక్కగా మీరు ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి 11 ప్రదక్షిణాలు చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ పెట్టుకోండి. దాని మీద కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీల అశ్విని నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే, ఉదాహరణకి
అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాలు పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వషణ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్ లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్ లో ఉంటే ఈ ఫలితం వస్తుంది. ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి తెలియని ఒక విరక్తి భావంలో అసలు లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి. క్లోజ్ కంజంక్షన్ లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేదా మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్ లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతు, క్లోజ్ కంజంక్షన్ లో మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు మీరు సిబ్లింగ్స్ తో లేదా మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒకసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఉంది. ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తారు ఏదైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో వీళ్ళ తాతముత్తాలు కదా ఇతనే కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసే కొన్ని యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడడం కానీ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకుంటే శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువులతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటనే కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, ఈయన విదేశాలు వెళ్ళడం, లేదా అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబడుతుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. తాతగారి ఆస్తి తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారి నుంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉండే తండ్రి గారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండవు. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము,
లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. శ్రీమాత్రే.